అందరూ ప్రైజ్ లార్డ్. దేవుని కృపను బట్టి మన ప్రభు మరొక దినం మనకు అనుగ్రహించాడు. ఆయన వాక్యం వినడానికి కొరకైనా అవకాశం ఇచ్చాడు. ఈ వాక్యం వినడం ద్వారా ప్రభు మనకు సహాయపడతాడు. రేపటి దినం కొరక మనం సిద్ధపడి దేవుని యొక్క మందిరికి వెళ్ళడం ద్వారా కొన్ని ఆశీర్వాదాలు మనకు దొరుకుతాయి. ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ప్రేంగళ మా పడవ తండ్రి, నమ్మకాన్ని మా దేవా, నీకు వందనాలు స్తోత్రాలు. ఈ దినం అంతా కాపాడారు, భద్రపరిచారు, కృపించారు, మీకు వందనాలు స్తోత్రాలు. ప్రభా మా తండ్రి, మరి ఈ యొక్క మా తండ్రి సిద్ధపరచు దినాన రేపటికి ప్రభు దినం కొరకై మమ్మల్ని మేము సిద్ధపరచుకోవాలి. ప్రార్థన ద్వారా ఎంతమంది ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నారో బిడ్డలందరూ బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఇంకా ఎవరెవరైతే చేయాలనుకుంటున్నారో వారికి తోడైండి సాపమని ప్రార్థిస్తుంటున్నాం. అదే సమయంలో ప్రభా మా తండ్రి మాటలు వినడం ద్వారా రేపటి కొరకై సంఘం అంతటి కూడా మీరే సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ బలైన దాస్తులను జ్ఞాపకం చేసుకొని మీ శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తూ వందనాలు చెల్లించుకుంటారు. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి పెడుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయంలో కీర్తన గ్రంథము 84 అధ్యాయం, కీర్తనలు 84 అధ్యాయం 10 వచనం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండుట నాకు ఇష్టము. చాలా చదవబడిన లేఖన భాగాన్ని ప్రభావించి దీవించును గాక. ఇది కొరా కుమారుడు రాసినటువంటి యొక్క శ్రేష్టమైనటువంటి యొక్క కీర్తన. అందులో వాళ్ళు ఏమంటున్నారంటే, నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినములు బయట గడిపేదానికంటే శ్రేష్టం అంటాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? 2 స్థలాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఒక స్థలము దేవుని యొక్క ఆలయము, మరో స్థలము బయట స్థలం, వేరే స్థలాలు. ఇప్పుడు ఒక స్థలంలో ఒక దినము, మిగతా మన అన్ని 1000 దినాలతో పాటు ఒక్క దినము యొక్క సమానంగా కనబడుతుంది. ఎందుకన్నాడంటే, ఆ 1000 దినాలు ఒక మనుష్యుడు తన యొక్క భోజనం కొరకై, తన శరీరం కొరకై, తన వస్త్రాల కొరకై, భౌతికమైన వాటి కొరకై ఎన్నో రకాలుగా కష్టపడి అలసిపోయి సొలసిపోయి వచ్చేసేసి అది సంపాదించి కూడా అందులో తృప్తి లేనటువంటి వారు, అందులో నష్టం వచ్చినటువంటి వారు, రకరకాలుగా సరిపోనటువంటి వారు. అందుకనే ఆ ఉద్దేశంతో బయట నువ్వు ఎంత కష్టపడినా, నువ్వెన్ని రకాల పనులు చేసినా ఆ 1000 దినాలు కూడా దేవుని యొక్క ఇంటిలో ఒక్క దినము గడిపితే ఎంతో శ్రేష్టమైన విషయము అంటాడు. ప్రియమైన సోదరులారా, ఎందుకు ఈ మాట అన్నాడు అర్థమైందా మీకు? ఎందుకు అన్నాడు అంటే, దేవుని యొక్క మందిరంలో గడపడంలో కొన్ని సందర్భాలు ఉంటాయి. మొట్టమొదటిగా దేవుని యొక్క ఇంటికి వచ్చేదానికి దేవుని యొక్క వాక్యం వినడం ద్వారా మన విశ్వాసము పెరుగుతూ ఉంటున్నది. దేవుడు మనతో మాట్లాడతాడు. మనకున్న కష్టము, మనకున్న బాధ, మనకున్న శ్రమ, మనకున్న ఇబ్బంది, ఆయా పరిస్థితులను బట్టి ఆయన మాట్లాడి మనం బలపరిచి, మనం ఆదరించి, మనం ధైర్యపరిచి పంపిస్తాడు. అందుకనే దేవుని ఆలయంలో ఒక్క దినము గడుపుట అనే యొక్క మాట అర్థం అన్నమాట. రెండవదిగా దేవుని ఆలయంకి వచ్చి ప్రార్థన చేసుకుంటాం. దేవుని ఆలయంలో ప్రార్థన చేసుకోవడం ద్వారా ఏం జరుగుతుందంటే, మన ప్రార్థన దేవుని ఆలయంలో ఆయన ఆలకిస్తాడు అంటాడు. కీర్తన గ్రంథంలో అంటున్నాడు, యెహోవా తన ఆలయంలో నా మొర వినెను అనే మాట కనబడుతుంది. కాబట్టి తన ఈ ఆలయం అనేది ఒకటి ఉంటుంది. దేవుని యొక్క ఆలయంలో అక్కడికి వెళ్ళి మనం మొరపెట్టాలి. నీ వ్యక్తిగతమైన విషయాలు, నీ కుటుంబ విషయాలు, నీ యొక్క ఆఫీసు ఉద్యోగ విషయాలు, నీ అనారోగ్య పరిస్థితులు సమస్తాన్ని కూడా తీసుకొని వెళ్ళి దేవుని యొక్క ఆలయంలోకి వెళ్ళి మనం మొరపెట్టాలి. అప్పుడు దేవుడు ఆ మొరలు ఆలకించి మనకున్న సమస్యల్లో నుండి, మనకున్న శ్రమల్లో నుండి, మనకున్న బాధల్లో నుండి ఆయన మనకు బయటికి విడిపిస్తాడు. అందుకని ఇది రెండవ సందర్భంలో ఒక్క దినము దేవుని ఆలయంలో గడుపుట కంటే అనే మాట. ఇక మూడవ విషయానికి వస్తే, దేవుని ఆలయంలో ఆరాధన జరుగుతుంది. ఆరాధన అంటే ఆశీర్వాదము. ఆరాధన చేయడం ద్వారా వారికి దేవుడు ఆ దినం వచ్చే ఆశీర్వాదము, దీవెనలు ఉంటాయి.
ఆరాధన అంటే ఏమిటి అంటే, ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఇంత సృష్టిలో నిన్ను ఏర్పాటు చేసుకొని, నిన్ను పిలుచుకొని, ఆయన కుమారుడిగా కుమార్తెగా చేసి, ఆయన రక్తం ద్వారా నిన్ను పరిశుద్ధపరిచి, నీకు శాంతి సమాధానాలు ఇచ్చి, నిన్ను వారమంతా కాపాడి భద్రపరిచి, ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ నిన్ను కాపాడి, ఏ పని చేసావో ఆ పనిలో ఆయన సహాయపడి, నీ యొక్క ఆరోగ్య విషయంలో ఆయన కృప చూపిస్తూ నిన్ను క్షేమంగా నడిపించాడు. కాబట్టి అందుకని దేవుని యొక్క ఆలయంలోకి వెళ్ళి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి ఇది మరి మాట, ఒక్క దినము దేవుని ఆలయంలో గడపడం ఉండేటట్టు ఉద్దేశం. సరే, అది అయిపోయింది. వాక్యం వినడం అయిపోయింది. రెండవదిగా ప్రార్థన చేయడం అయిపోయింది. మూడవదిగా మరి ఆరాధన చేయడం కూడా అయిపోయింది. ఇప్పుడు నాలుగవ విషయానికి వస్తే ప్రభు యొక్క బలలో మనం పాలు పొందాలి. ప్రభు యొక్క బలలో మనం ఎందుకు పాలు పొందాలి అంటే, ప్రభు అన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోవడం కనుక దీన్ని చేయమన్నాడు. కొరింథీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం. ప్రభుని మనం ఆ రోజున జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు పడినటువంటి శ్రమలు మన కొరకు ఆయన పరలోకాన్ని ఎలాగా విడిచిపెట్టాడో, భూలోకానికి ఎలాగా వచ్చాడో, భూలోకంలో ఆయన ఏం చేశాడో, నీ కొరకు నా కొరకు సమస్తమైన ప్రపంచం కొరకు ఆయన ఏమైతే చేశాడో, ఆయన ఏం చేయబోతున్నాడో మన కొరకు, ఆయన పొందినటువంటి శ్రమలు, ఆయన పడినటువంటి బాధలు, ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యాలు, చివరికి మరణ పర్యంతము కూడా ఆయన చేసిన ప్రతి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రభు బలలో మనం పాలు పొందాలి. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రభువుకి ఈ యొక్క 7 ఖండాల్లో ప్రపంచమంతా కూడా ఒక సార్వత్రిక సంఘం ఉంది. ఆ సార్వత్రిక సంఘంలో ఎవరైతే వాక్యానుసారంగా రక్షణ పొంది, పాపక్షమాపణ పొందిన వారై, వాక్యానుసారమైన బాప్తిసం తీసుకొని, హస్తనిక్షేపణ పొంది, వాక్యానుసారమైనటువంటి అపోస్తల బోధలోకి వచ్చి, ఎవరైతే విశ్వాసం ద్వారా సేవలో ఎదుగుతూ మరి వచ్చిన కష్టాల్లో శ్రమల్లో కూడా ప్రభు కొరకు నిలబడుతున్నాడో, ఆ సంఘమంతా ప్రపంచంలో ఉంటుంది. అందులో నీవు నేను మనమందరం ఒకటి. అందుకనే ఆ రొట్టెలో చిన్న భాగాన్ని మనం తీసుకుంటాం. ప్రభువా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారు ఇంతమందిలో నన్ను ఒక్కరిగా జ్ఞాపకం చేసుకున్నావు నాయనా, అందుకొరకు నీకు వందనాలు అని చెప్పేసి ప్రభువుని స్తుతిస్తూ ఆ చిన్న భాగాన్ని మనం తీసుకుంటాం. అంతేకాదు, ఆయన ఏమన్నాడు తెలిసినప్పుడు, ఎవరి రొట్టెలో పాలు పొందుతారో, ఎవరి రక్తాన్ని మరి తీసుకుంటారో, నేను వానిలో ఉంటాను, వారి జీవనం నాలో ఉంటుంది, నా జీవము వారిలో ఉంటుంది. చూసారా? కాబట్టి మనము అదేదో రొట్టె లేకపోతే రసం అనుకోకుండా విశ్వాసంగా అది తీసుకునడం ద్వారా ఏమొస్తుందంటే, ఆ జీవము మనలోకి వస్తుంది, ఆ యొక్క రక్తం మనలోకి వస్తుంది. కొన్ని సంవత్సరాల కిందట ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో భార్య రక్షించబడింది, భర్త రక్షించబడాల. భర్తకు అనేకమైన చెడు వ్యసనాలు ఉన్నాయి, అలవాటులు ఉన్నాయి, అనేకమైన చెడు కార్యాలు చేస్తాడు, త్రాగుబోతున్నము, రకరకాల కార్యాలు ఉన్నాయి తనకు. ఇంటిలో బిడ్డలు ఎంతో బాధ పెడుతుంటాడు, భార్యను కూడా ఎంతో బాధ పెడుతూ ఉంటాడు. అయితే భార్య ప్రభు నమ్ముకొని ప్రభు కొరకు ఎప్పుడు ప్రార్థన చేసుకునేటటువంటిది. అందుకనే మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మిగతా మీటింగులకి వెళ్ళడానికి అవకాశం లేకపోయినా ఆదివారం తప్పనిసరిగా వెళతాను అంటది. ఒక ఆదివారం ఏం చేసిందంటే, ఏమండి నేను మందిరానికి వెళ్తాను అని అంది. ఎందుకు వెళ్ళాలా మందిరం ఈరోజు? వెళ్ళొద్దు అని అన్నాడు. లేదు, నేను ప్రభు బలలో పాలు పొందాలా, ఆయన శరీరంలో నేను పాలు పొందాలా, అప్పుడే నాకు జీవం వస్తుంది అని చెప్పాడు. ఆయన శరీరం ఎక్కడెక్కడ ఉంది చర్చిలో అని అన్నాడు ఆయన. లేదండి, మాకు రొట్టె రసం ఇస్తారు ఆయన శరీరంగా అన్నాడు. మరి రొట్టె తినేది ఎందుకు? ఆ రొట్టె ఇక్కడ చేసుకొని తినవచ్చుగా నువ్వు అని అన్నాడు. అది కాదండి, ఆ శరీరము ఆయన శరీరముగా మారుతుందట, అందులో గొప్ప శక్తి ఉంటుందట, అందుకొరకు నేను అందులో పాలు పొందుతాను అని అన్నట. అప్పుడు సరే, నీకు ఒక మాట చెప్తున్నా, నువ్వు అక్కడికి వెళ్ళి ఆయన శరీరంలో నువ్వు పాలు పొంది ఒక చిన్న శరీర మొక్క నా దగ్గర తీసుకొని రా. అప్పుడు నేను కూడా నీ దేవుడు నమ్ముతాను, నీ మందిరానికి వస్తాను, నేను కూడా ప్రార్థన చేస్తాను, నీలాగా ఉంటాను. నువ్వు తీసుకొని రాలేదనుకో,
ఇక నీకు ప్రార్థన ఉండదు, నీకు మందిరం ఉండదు, నువ్వు అడుగు పెట్టడానికి కూడా వీలు లేదు అని చెప్పాడు. సరే, నేను పర్మిషన్ ఇస్తున్నాను, వెళ్ళి చర్చికి అన్నాడు. ఆమె వెళ్ళింది, చక్కగా వాక్యం వినింది, ఆరాధన చేసుకుంది, ప్రభు వల్ల వచ్చేసింది. రొట్టె తీసుకుంది, తను తినకుండా రొట్టెను భద్రపరుచుకుంది. రసం మాత్రం తాగేసేసింది. ఆ యొక్క రొట్టెను మాత్రం అలాగా కొంచెం నోట్లు వేసుకొని కొంచెం చేతులు అలాగా భద్రపరుచుకుంది. భద్రపరుచుకున్న తర్వాత మళ్ళా ఇంటికి రావాలి కదా. ఇప్పుడు ఈ రొట్టె కానీ చూస్తే ఆయన ఇక నన్ను చర్చికి పంపించడు, నన్ను కొడతాడు, తిడతాడు, ఏమేమో చేస్తాడు. ఏం చేయాలని ప్రార్థన చేసుకుంది. ప్రభువా, నీ యొక్క మందిరానికి వచ్చాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నా ప్రార్థన ఆలకించి, నా ప్రార్థన ఆలకించి ఈ సమయంలో దయతో మీరు ఈ రొట్టెను నిజమైనటువంటి మీ శరీరంగా ఒక్కసారి మార్చు ప్రభువా. నా భర్త చూసి మార్పు చెందడానికి ఒక అద్భుతం చేయ ప్రభువాని కన్నీటితో ప్రార్థన చేసుకుంది. గమనించండి, ఇక్కడ దేవుని మందిరంకి వచ్చింది, ఆరాధన చేసింది, రొట్టెనలో పాలు పొందింది, దేవుని మందిరంలోనే ప్రార్థన చేసుకుంది. ఇప్పుడు అయ్యగారు అక్కడ ఎదురు చూస్తున్నాడు, ఇంకా రాలేదు, ఈవిడ ఇంకా రాలేదు అని కర్ర తీసుకొని ఎదురు చూస్తుంటున్నాడు. ఆమె రానే వచ్చేసింది ఇంటికి. గడగడలాడిపోతుంది. ఎందుకంటే ఆయన రొట్టె చూశాడంటే నన్ను కొడతాడు, ఇక మందిరాన్ని పంపించడు. చాలా భయంగా వచ్చేసింది. ఆయన అన్నాడు, ఏది నీ దేవుడు, ఏది ఆయన శరీరం ఒకసారి చూపించు. ఆమె భయపడుతూ అలాగ గుప్పిరెప్పింది. ఒక అద్భుతం జరిగింది. ఎంత అద్భుతం తెలిసినా, ఆ రొట్టె ముక్క కాస్త మాంస ముక్కలాగా అయిపోయింది శరీరం. తనే నమ్మలేకపోతుంది. చూసేటప్పటికి చూడండి, నేను రొట్టె ముక్కను తీసుకున్నాను, ప్రభు అయితే దానిని మాంస ముక్కగా చేశాడు అని ఎప్పుడైతే దాన్ని చూపించాడో, ఆయన వచ్చి పట్టుకొని చూసి, అవును నీ వాస్తవమే, ఇది నిజమైనటువంటి నీ దేవుడు, నిజమైనటువంటి దేవుడివి. ఈ రోజు నుంచి నేను సమస్తాన్ని మానుకుంటాను. అబద్ధాలు, దొంగతనాలు, మోసాలు, వ్యభిచారాలు, మరి త్రాగుడు, పేకట, జూదము, చెడు స్నేహాలు అన్నిటిని నేను విడిచిపెడతాను ఈ రోజు నుంచి తీర్మానం చేసుకున్నాడు. అప్పటి నుంచి భార్యాభర్తలు ఇద్దరు సంతోషంగా మందిరానికి వెళ్తారు. నా ప్రియమైన సోదరులారా, అమ్మలారా, అక్కలారా, చెల్లిలారా, ఒకసారి ఆలోచన చేసుకున్నారా? మందిరానికి పోవాలంటే నా భర్త రానియటం లేదు, మందిరం రానిపోవాలంటే నా భర్త కొడుతుంటున్నాడు, నా భర్త అనేకమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నాడు నన్ను, నేను మందిరానికి రావాలంటే అని సాకులు చెప్పుకొని ఇంటికాడ ఉంటున్నావే. ఈ యొక్క విషయం ఎప్పుడైనా కూడా విన్నావా? మరి దేవుడు అలాంటి అద్భుత కార్యం చేస్తాడనే విషయం ఎప్పుడైనా నమ్ముతున్నావా నీవు? అందుకనే మందిరానికి వెళ్ళి ప్రభువును స్తుతించండి, మందిరానికి వెళ్ళి వాక్యం వినండి, మందిరానికి వెళ్ళి ప్రార్థించండి. ప్రభు ఎంత అద్భుతమైన కార్యం చేస్తాడంటే ఆ ప్రార్థనను దేవుడు ఆలకించాడు. అందుకని ఇప్పుడు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారందరూ బట్టి ప్రభువును స్తుతిస్తుంటున్నాం. మీరు కూడా అందరూ ప్రార్థన చేయండి. ఇంకా ఇంటి దగ్గర ఉండి ప్రార్థన కంటే కూడా దేవుని ఆలయంలోకి వెళ్ళి ప్రార్థన చేయండి. ఇంట్లో ఉండి బైబిల్ చదువుకున్న దానికంటే కూడా దేవుని ఆలయంలోకి వెళ్ళి వాక్యాన్ని ధ్యానించండి. ఇంటిలో ఉండి మరి దేవుని యొక్క స్తుతిలో ఆరాధన చేసేవారి కంటే దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధన చేయండి. అప్పుడు దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మనం చూస్తాం. ఇదొక విషయం. నీ మందిరంలో నీ యొక్క మరి కీర్తనకారుడు చెప్పిన మాట ఏమన్నాయి? నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. 1000 దినముల కంటే శ్రేష్టము. ఒక్క దినం కావాలిగా. ఇప్పుడు కొన్నే చెప్పాను నేను, మరి ఇంకా కొన్ని ఉన్నాయి. అవేమిటి? ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ఒక ఆయన ఆవరణలో గడపడానికి కొరకై మరి అక్కడ కొన్ని సందర్భాల్లో మనకు కొన్ని బాధ్యతలు ఇవ్వబడతాయి, కొంత పరిచయం ఇవ్వబడతా ఉంటుంది, కొన్ని రకాలైన సేవలు చేయాలి. మందిరం చిమ్మటం అయితేమి,
నీళ్లు పట్టడం అయితేమి, ఇంకా రకరకాలైనటువంటి యొక్క మరి చేపలు పరవడం అయితేమి, అనేకమైన పనులు ఉంటాయి, పరిచర్య ఉంటుంది. ఆ పరిచర్య కూడా కొంత సమయము కొరకై మనము చేస్తాం. నా ప్రియమైన సోదరులారా, అప్పుడు ఏమైపోతుంది? ప్రభు యొక్క సమయాన్ని మన మందిరంలో గడుపుతూ ఉంటున్నాం. ప్రభు యొక్క సమయాన్ని మందిరంలో గడుపుతూ ఉంటున్నాం. కాబట్టి ఇవన్నీ జరిగిన తర్వాత మనకేమైపోతున్నాం? మందిరంలో ఒక్క దినము గడపడం అంటే 24 గంటలుగా గడపాలి. పోనీ 12 గంటలు గడపాలా, డే వేసుకున్నా, దినమన్నా, రాత్రి కాపోయినా గడుపుతున్నామా? మనం 12 గంటలు గడుపుతున్నామా? పోనీ 6 గంటలు గడుపుతున్నామా? లేక 3 గంటలు గడుపుతున్నామా? ఒకసారి ఆలోచన చేసుకోనండి. స్కూలుకి మనము పిల్లలను పంపిస్తాము. ఉదయం 7ంటికి పోతే రాత్రి 7ంటికి వస్తారు. అక్కడ ఏ అక్షంతలు పెట్టరు. అది బ్రదరు, ఇది బ్రదరు, మరి మాకు పందిరాలు పెడితే బాగుంటుంది, లేకపోతే కొంతమంది ఏమో లేటుగా పెడితే బాగుంటుంది. ఇలాగ రకరకాలైనటువంటి యొక్క మన తలంపులు మనకు ఉండటం మంచిదే, వాటికి కాదనము. కానీ చూడండి, ఇక్కడున్న మాట, అదే ఆఫీస్కి వెళ్తావు నువ్వు. ఉదయం 8:30, 9ంటికి వెళ్తావు ఆఫీస్కి, రాత్రి 9ంటికి వస్తావు. కొంతమంది 7ంటికి వస్తారు, కొంతమంది సాయంకాలం 6ంటికి వస్తారు. ఎన్ని గంటలు గడుపుతున్నావు ఇక్కడ? అక్కడ పని చేస్తూ గడుపుతున్నావు, విరామం లేకుండా పని చేస్తున్నావు. అయితే ఇక్కడైతే దేవుని సన్నిధిలో ఆనందిస్తారు, దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి, దేవుని సన్నిధిలో వాక్యం అనే దాని కొరకాయి, దేవుని సన్నిధిలో ఉండి దేవుని ఆశీర్వాదాలు పొందేదాని కొరకే ఎందుకు ఆంక్షలు పెడుతున్నాం? అందుకని భక్తుడు అంటున్నాడు, నీ ఆవరణంలో 1000 దినములు గడుపుట బయట గడుపుడు కంటే ఒక్క దినము గడుపుట ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం. ఏమి, ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకు ఆ మాట ఆయన అనాల్సి వచ్చిందంటే దానికి కొన్ని కారణాలు లేకపోలేదు. మొదటి కారణం చెప్తున్నాను చూడండి, 3వ వచనములో, సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం మీద వద్ద పిచ్చుకలకు నివాసము దొరికినది. దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క ఆలయంలో ఒక బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠం దగ్గర పిచ్చుకలకు నివాసము దొరికింది. అంటే దాని అర్థం ఏమిటి? బలిపీఠం ప్రభువు యేసుక్రీస్తు వారు నీ కొరకై, నా కొరకై 2000 సంవత్సరాల కిందట ఆ కలువరి శిలువలో బలి అయిపోయినాడు. ఆయన చేతుల్లో చీలలు కొట్టించుకున్నాడు, కాళ్ళల్లో మేకులు కొట్టించుకున్నాడు, శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, శరీరం అంతా గాయాలైపోయినవి, బలి అయిపోయినాడు. ఆయనే బలిపీఠము. ఆ బలిపీఠం దగ్గర పిచ్చుకలు అంటే ఎవరు? ఎగిరిపోయేటటువంటి పిచ్చుకలు. ఒక రాయి తీసుకొని కొడితే పడిపోతాయి. ఆహారం కొరకు ఇక్కడికక్కడ పరిగెడుతూ ఉంటాయి, నీటి కొరకు ఇక్కడికక్కడికి వెళతూ ఉంటాయి. చిన్న జీవులు, వాటికి నివాస స్థానం దొరికింది అని అన్నాడు. అంటే వాళ్ళు మనమే. ఆ పిచ్చుకలు ఎవరో? మనమే. ఇక్కడికి వెళ్తాం, అక్కడికి వెళ్తాం, ఇక్కడ పరిగెత్తాం, అక్కడ పరిగెడతాం, మన భోజనం కొరకాయి, మన నీటి కొరకాయి. ఒక దెబ్బ తగిలిందా దారిలో కింద పడిపోతాం, ఒక యాక్సిడెంట్ జరిగిందా చనిపోతాం, ఒక రోగం వచ్చిందా తట్టుకోలేము. ఇంత స్వల్పమైనటువంటిది. అయితే ప్రభు అన్నాడు, అక్కడ ఏమంటుండంటే, ఆ ఆలయంకి వెళ్ళడం ద్వారా ఆ బలిపీఠం దగ్గర నాకు మంచి నివాసం దొరికింది. నివాసం అంటే ఏంటి? నివసించేదానికి, విశ్రాంతి తీసుకునేదానికి, నిద్రించేదానికి, మంచిగా సంతోషముగా మరి సమాధానంగా ఉండేదాని కొరకై ఒక మంచి నివాసాన్ని ఇచ్చినావయ్యా. రెండో మాట ఏమన్నాడు? పిల్లల పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలం దొరికింది. వానకోవెలంటే మరొక పక్షి. మరి పిల్లలు పెట్టుకోవాలా అనగా మన కుటుంబం కొరకై దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనది. మన కుటుంబం యొక్క పోషణ కొరకై దేవుని మందిరంకి వెళ్ళడం ద్వారా మన పిల్లలను ఆయన ఎలాగా కాపాడుతున్నాడు, ఆ గూటిలో ఆయన ఎలాగ భద్రపరుస్తున్నాడు. పిల్లలు పెట్టడానికి కొరకై, ఆ పిల్లలకు ఆహారం తెచ్చేదాని కొరకై, ఆ పిల్లలను పోషించేదాని కొరకై నీ బలిపీఠము దగ్గర, ఆయన బలిపీఠము. నా ప్రియమైన సోదరులారా, ఈ వాక్యం వింటున్న మనం అందరం కూడా, ప్రభువా నీ బలిపీఠం దగ్గర ఇంత గొప్ప విషయం ఉన్నదా? అయితే నేను తప్పనిసరిగా వెళతానయ్యా, నేను తప్పనిసరిగా వెళతాను. నాకు అవసరము, నాకు నా బిడ్డలకు
ఆ నివాసం అవసరము, ఆ విశ్రాంతి అవసరము, ఆ నిద్ర అవసరము, ఆ శాంతి అవసరం, ఆ సమాధానం అవసరం. అంతేకాదు మరొక విషయం కూడా ఇక్కడ ఉంటుంది. 7వ వచనం అంటున్నాడు, వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేయుదురు, వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడను. ప్రయాణం ఎలాగుంటుందంట? అభివృద్ధి, నానాటికి బలం పొందుతామంట, శక్తి పొందుతూ ఉంటాం. ఇప్పుడు నాకు దాదాపుగా 72 సంవత్సరాల వయసు. ఈ వయసులో కూడా ప్రతిరోజు వాక్యం చెప్తూనే ఉంటాను. ఇలాగ చెప్తూనే ఉన్నాను. బయట ఎవరైనా పిలిచినప్పుడు వెళ్ళి వాళ్ళకి వాక్యం అందిస్తూనే ఉన్నాను. శరీరం బలహీనతే, కాళ్ళు బలహీనతే, కళ్ళు బలహీనతే, ఎన్నో బలహీనత మనకు ఉంటాయి. కానీ దేవుడు ఆ శక్తి మనకిస్తాడు. దేవుని మందిరాన్ని ప్రేమించే వాళ్ళకి, దేవుని మందిరానికి వెళ్ళే వారికి దేవుడు ఆ శక్తిని ఇస్తాడు, ఆ బలం ఇస్తాడు. అందుకనే దేవుని మందిరానికి మనం వెళ్ళాలి, దేవుని మందిరంలో వాక్యం వినాలి, దేవుని మందిరంలో ప్రార్థించాలి, దేవుని మందిరంలో ఆరాధించాలి, దేవుని మందిరంలో బలలో పాల్పొందాలి, దేవుని మందిరంలో సేవా పరిచర్య చేయాలి. అప్పుడు ఎంత ఆశీర్వాదాలు మన కొరకు, మన బిడ్డల కొరకై, మన యొక్క ఆరోగ్యం కొరకై, మన ప్రయాణం కొరకై ఇంత శ్రేష్టమైనటువంటి విషయాలు ఉంటున్నాయి. చూసారా ప్రియులారా? వారిలో ప్రతి ఒక్కరు కూడా యెహోవా సన్నిధి, సియోన్ యెహోవా సన్నిధిలో వారు కనబడతారు. ప్రతి ఒక్కరు అంటే అర్థం ఏంటి? భర్త వస్తాడు, భార్య రారు, భార్య వస్తుంది, భర్త రారు, వాళ్ళిద్దరు వస్తే బిడ్డలు రారు, బిడ్డలు వస్తే తల్లిదండ్రులు రారు. అప్పుడు ఇలాగ ఉంటుంది ఆశీర్వాదాలు కోరుకుంటాం. కుటుంబముగా ఆశీర్వాదించబడాలన్నప్పుడు కుటుంబముగా రండి. నీవు ఒక్కడివే ఆశీర్వదించబడాలప్పుడు నువ్వు ఒక్కడివే రా. భార్య భర్తలు మేమే ఆశీర్వదించబడాలా, బిడ్డల దారి వాళ్ళదే అంటే మీరే రండి. మా నాన్న ఎక్కడ పోతే పోయారులే, మేము వస్తామంటే మీరే రండి. లేదు, కుటుంబం మొత్తం మీద భారం ఉందంటే ఒక తండ్రిగా నీ బాధ్యత, ఒక తల్లిగా నీ బాధ్యత, బిడ్డలుగా మీ బాధ్యత. అందరూ కలిసి రండి. దేవుని ద్వారా అన్ని ఆశీర్వాదాలు తీసుకొని పండి. అనుభవంలో చెప్తున్నాను నేను. ఎప్పుడు మన బిడ్డలను ఆయన భిక్షాటం చేయనివ్వడం, మళ్ళీ ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టడం. నేను ఎన్నడను విడవను ఎడబాయను అని అన్నాడు. నేను నీకు సహాయం చే దేవుడిని అని అన్నాడు. నేను నిన్ను ఆదుకునే దేవుడిని అని అన్నాడు. నేను కాపాడు దేవుడిని అని అన్నాడు. నేను నడిపించు దేవుడిని అని అన్నాడు. నేను పోషించు దేవుడిని అని అన్నాడు. నేను ఆదరించు దేవుడిని అని అన్నాడు. నీతో నేను ఎల్లప్పుడూ నీలో నివసిస్తే దేవుడు నేను అని అన్నాడు. ఏం కావాలా మరి? ఏం కావాలా? ఆఖరి మాట చదువుకుందాం. మొదటి వచనం, 2వ వచనంలో, యెహోవా మందిరం చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది, అది సొమ్మసిల్లుతున్నది. జీవం గల దేవుని దర్శించడానికి నా హృదయము, నా శరీరం ఆనందంతో కేకలు వేస్తున్నాయి. చూసారా? అది మందిరానికి వెళతాం, ప్రార్థన పాటలు అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చులే, మొదటి ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చులే, మూడో వర్తమానం అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చులే, 2వ వర్తమానం ఉంటుంది కదా మనకు. దేవుడు కూడా అంటాడు, వీళ్ళకి కూడా అట్టనే ఇస్తాను ఆశీర్వాదాలు, వీళ్ళ బిడ్డలకు కానీ వీళ్ళకి కూడా అలాగనే ఇస్తానులే. నేను నాకు అవకాశం ఉన్నప్పుడు ఏదో చిన్నగా వాళ్ళకి సహాయపడతానులే, వాళ్ళు అనారోగ్యం ఉన్నప్పుడు కొంచెం నేను ఆరోగ్యం ఇస్తానులే, వాళ్ళు ఏదో కొంచెం కష్టంలో ఉన్నప్పుడు కొంచెం ఆదుకుంటానులే. మనం ఎలాగ ఉంటామో మన కొలతను బట్టి మన కొలతను బట్టి మనకు కొలబడుతుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? ఒక ఆశ, నా ప్రాణము, నా శరీరము, ఆశ, కేకలు. ఎప్పుడెప్పుడు మందిరమా? 10:30కి ఆరాధన, నేను వెళ్ళాలా, 10:30కి నేను మొట్టమొదటిగా ఉండాలా, నాకంటే ముందు నా ప్రభు అక్కడ ఉంటాడు, కాబట్టి నేను ముందు అక్కడికి వెళ్ళాలా, మొదటి ఆశీర్వాదం నాకు రావాలి. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఎంత శ్రేష్టమైనటువంటి మాటలో మీరు వింటున్నారు కదా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఏం చేయాలంటే, రేపటి దినం కొరకై, ప్రభు దినం కొరకై సిద్ధపడదాము. ఈ దినం ప్రార్థన చేసుకోనండి. ఇప్పుడే విన్నాము, దేవుని ఇంటిలో ప్రార్థన చేయడం ద్వారా వచ్చే జవాబు, దేవుని ఇంట్లో ఆరాధన ద్వారా వచ్చే ఆశీర్వాదాలు, వాక్యం ద్వారా వచ్చేటటువంటిది. అందుకని భక్తులైనటువంటి ఆయన ఏమంటున్నాడంటే, మీ మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. దైవజనుడు భక్సింగ్ గారు ఉన్న దినాల్లో ఉదయం కాన్వకేషన్ టయాల్లో మీటింగ్ జరుగుతూ ఉండేవి. 4:30కి లేపేవాళ్ళు. 4:30కి లేపిన తర్వాత వెంటనే బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకోవాలి. అదైపోయిన వెంటనే ముఖం కడుక్కోవాలి. అదైపోయిన వెంటనే ఫ్యామిలీ ప్రేయర్ ఉండేది ఉదయకాలం. కుటుంబ ప్రార్థన 7 గంటలకు. కుటుంబ ప్రార్థన అయిన వెంటనే మనకు ఉదయకాలం టిఫిన్ ఇచ్చేవాళ్ళు.
అదయ్యేటప్పటికి 10 అయిపోయింది. మళ్ళీ 10ంటికి మీటింగ్ ఉండేది అటువంటిది. ఆ మీటింగు 1 గంట దాకా జరుగుతుండేది. అదే వెంటనే భోజనం తినేసేవాళ్ళం. మళ్ళీ 2 గంటలకు మీటింగ్ కూర్చుండేవాళ్ళమే. 4 గంటల దాకా మీటింగ్ జరుగుతూ ఉండేది. అదైన తర్వాత 4 గంటలకు యవనస్తుల మీటింగ్ ఒకవైపున, సిస్టర్స్ మీటింగ్ మరోవైపున. మరి పెద్దలైన వారు అందరూ కూడా సువార్తకు బయటకు వెళ్ళేటటువంటి వాళ్ళు. అదే తిరిగి వచ్చేటప్పటికి 5:30, 6 అయిపోయింది. అప్పుడు 6:30 ప్రాంతంలో వాళ్ళకి టీ ఇచ్చేవాళ్ళు. ఆ టీ అయిపోయిన తర్వాత మళ్ళీ 7 గంటలకల్లా రాత్రి మీటింగ్ పెట్టేవాడు. అదేటప్పటికి 9 అయిపోయేది. 9 అయిపోయిన తర్వాత లోపల వాళ్ళంతా వెళ్ళిపోయేవాళ్ళు. మరి వెంటనే 9:30 కల్లా ఫ్యామిలీ ప్రేయర్ అనేది పెట్టేవాళ్ళు. మళ్ళీ ఆ 9:30 కల్లా ఫ్యామిలీ ప్రేయర్ అయిన తర్వాత భోజనాలకు కూర్చుండేవాళ్ళని. 10:30 కల్లా భోజనం అయిపోయేది. ఎవరు బైబిల్ వాళ్ళు చదువుకొని ప్రార్థన చేసుకొని 10:30, 11 గంటలకల్లా నిద్రపోవాలా, లైట్లన్నీ ఆర్పివేస్తారు. నీ మందిరములో ఒక్క దినము గడుపుట ఈ దినముల కంటే శ్రేష్టము కదా. అందుకనే ఆ దైవజనుడి యొక్క ప్రత్యక్షత ద్వారా నేడు ప్రపంచంలో వేలాది సంఘాలు, భారతదేశంలోనే కాదు, ఇతర దేశాల్లోనే కాదు, గ్రామాల్లో, పట్టణాల్లో ఆ గొప్ప దర్శనంలో ఉన్నారు. ఆ దర్శనంలో ఉన్నావు. పోగొట్టుకోకుండా ఈ మాటలు విన్న మీరందరూ కూడా రేపటి కొరకే సిద్ధపడి దేవుని మందిరికి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. మీ కొరకై ప్రార్థన చేస్తాం. మా కొరకు కూడా ప్రార్థించండి. ప్రేమల మా పొడవ తండ్రి, నమ్మకమైన మా దేవానికి నమ్మ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాత్రి కాల సమయంలో ప్రభా యొక్క మా తండ్రి మాటలను విన్న బిడ్డలందరూ బట్టి మీకు నమ్మ స్తోత్రాలు. వారందరూ ఆశీర్వదించి దీవించండి. రేపటి దినం కొరకు అందరూ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. సంఘంలో ఉన్న బిడ్డలందరినీ, సహోదరులందరూ బలపరచండి, సిద్ధపరచండి. సహోదరులను బలపరచండి, సిద్ధపరచండి. అనారోగ్యం ఉన్న వారికి ఆరోగ్యం తెచ్చేయండి. చిన్న బిడ్డలను సిద్ధపరచండి, యవనస్తులను సిద్ధపరచండి. ప్రభా పాటలు పాడేదాని కొరకై, వర్తమానాల కొరకై ప్రభా మాతను మీ బిడ్డలు మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను. మీరంతైనా గొప్ప దేవుడివి. మీ గొప్ప కార్యాలను బట్టి మేము స్తుతించి ఆరాధిస్తూ ఉంటున్నాను. ప్రభా మీ యొక్క నిలబడుతున్న మీ యొక్క దాసులు మీరు అభిషేకించి వాడుకోనండి. మా ప్రభా ప్రపంచం అంతటా హెబ్రోన్లో అనేక బ్రాంచ్ల్లో ఏ స్థలాల్లో మీ నామపేడ నిలబడుతున్నారు అందరిని అభిషేకించి వాడుకోనండి. ఇదేలా స్థల కబచెప్పుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ నన్ను కూడా జ్ఞాపం చేసుకొని రేపు చేయవలసినటువంటి పరిచయ కొరకు అందరూ సిద్ధపరచమని వేడుకుంటూ ప్రభా మీ యొక్క కృపను బట్టి అనేకులను నడిపించి ప్రభా ఈ యొక్క ప్రత్యేకమైన కోడికలో మీ ఆశీర్వాదాలు సమృద్ధిగా ఉంచమని ప్రార్థిస్తూ మంచి ఆరోగ్యం కూడా దయచేయమని వేడుకుంటూ మిగతా మహిమా ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ఇచ్చిన అవకాశం పడిని స్తుతిస్తూ వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి మరి మా కొరకై ప్రార్థిస్తురండి. ప్రస్తుత దినాల్లో గుడివాడ ప్రాంతం, చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిచర్య చేస్తూ ఉంటున్నాము. ప్రభుత్వమైనటువంటి అవకాశం ఉపయోగించుకొని మరి మీరందరూ మాతో కూడా ఎక్కిపించి ప్రార్థనలో ఉండండి. మేము మీ కొరకై ప్రార్థన చేస్తుంటున్నాం. అలాగా మరి దేవుని యొక్క సన్నిధి కలిగి ఉండండి. అందరి మందిరానికి వెళ్ళి ప్రభువును స్తుతించి ఆరాధించి ఆశీర్వాదాలు పొందండి. ప్రభు మీకు సహాయం చేయనుగాక. ప్రైజ్ లార్డ్.